today we are going to look about the usage of a container field in a table. If you see in tables, we have an option to create a table of type container. ఇవన్నీ డేటా టైప్స్ ఆఫ్ టేబుల్స్. ఇందులో కంటైనర్ కూడా ఉంది. మోస్ట్లీ దీన్ని మనం ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక శాంపుల్ టేబుల్ తీసుకుని దాంట్లో ఒక ఇమేజ్ యాడ్ చేసి దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఫామ్ లెవెల్లో కానీ రిపోర్ట్ లెవెల్స్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ న్యూ టేబుల్. సో నేమ్ ఆఫ్ ద టేబుల్ నేను ఐకేసిఎస్ లోగో టేబుల్ అని ఇచ్చాను. ఇన్ దిస్ టేబుల్ I'm creating a new field of type container and renaming it as logo. Now కంటైనర్ ఇచ్చిన తర్వాత మనము దాని ఈడిటి ఒకటి మెన్షన్ చేయాలి. మనం ఇమేజ్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి బిట్ మ్యాప్ ఈడిటి తీసుకున్నాను. జస్ట్ గివింగ్ లేబుల్ ఆల్సో. సో ఇప్పుడు ఇందులో నేను ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ టేబుల్లో ఈ పర్టికులర్ ఫీల్డ్ లోగోలో నా సిస్టంలో ఉన్న ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దామని. సో దిస్ ఈజ్ దట్ ఇమేజ్ ఐకేసిఎస్ లోగో. దీని లొకేషన్ ఒకటి మనం కాపీ చేసుకోవాలి, ఎక్కడుంది అనేది. సో ఇందులో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ లాజిక్ రాయాలి. నేను ఇది ముందే రాసి పెట్టాను టు మేక్ ఇట్ ఫాస్టర్. సో మనం ఇక్కడ యూజ్ చేస్తున్న క్లాసెస్ బిన్ డేటా ఒకటి, దానికి ఒక బఫర్ క్రియేట్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేశాను. అండ్ ఫైల్ పాత్ ఈజ్ ఈడిటి ఫీల్డ్, ఈడిటి, దానికి ఒక బఫర్ డిక్లేర్ చేశాను. అండ్ ఐకేసిఎస్ లోగో టేబుల్ ఈజ్ అవర్ టేబుల్, దాన్ని రీనేమ్ చేస్తున్నా ఐకేసిఎస్ లోగో టేబుల్. సో దాన్ని కూడా డిక్లేర్ చేసి దానికి ఒక బఫర్ క్రియేట్ చేసా. బఫర్ అనొచ్చు ఆర్ వేరియబుల్ అనొచ్చు. దెన్ ఈ పాత్కి ఇమేజ్ లొకేషన్ ఎక్కడుందో ఆ లొకేషన్ సేమ్ పాత్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ లొకేషను మనకి వేరియబుల్లోకి అసైన్ అవుతుంది, అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చాం కాబట్టి. దెన్ బిన్ డేటా డాట్ లోడ్ ఫైల్ అని చెప్పి ఈ క్లాస్లో ఉన్న మెథడ్తో ఇది పాత్ని తీసుకుని ఆ ఇమేజ్ని లోడ్ చేసుకుంటుంది అనమాట. క్లాస్లోకి లోడ్ చేసుకుని దాన్ని టేబుల్లోకి డేటా కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇమేజ్ని కన్వర్ట్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తుంది. సో లెట్స్ రన్ దిస్ కోడ్ నౌ. అండ్ డన్ పెట్టాను జస్ట్ టు సీ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. కెన్ ఐ రన్ ఇట్? ఓకే, ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. టేబుల్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ అయింది. ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. టు సీ దట్ ఇన్ఫర్మేషన్ you can write select star from IKCS logo table. సో బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం యాడ్ చేసిన ఇమేజ్ వచ్చి లోగో ఫీల్డ్లోనే ఇన్సర్ట్ అయింది. ఆ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇది బ్యాక్ ఎండ్లో ఇట్లా సేవ్ అవుతుంది. సో ఆ క్లాస్ ఆ ఇమేజ్ని కన్వర్ట్ చేసుకుని ఇలా బ్యాక్ ఎండ్లో సేవ్ చేసుకుంది కంటైనర్లో. అగైన్ దాన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి మళ్ళీ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఇలా లోగో మనకి కంటైనర్ ఫీల్డ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను మేబీ ఇన్ఫోలో మనం చూద్దాము అనుకుంటే ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ ఎస్క్యూఎల్ నుంచి చూసాం కదా. ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ ఫ్రమ్ ఏఎక్స్ ఇట్ సెల్ఫ్ ఒక ఇన్ఫోలో పాపప్ చేయొచ్చు.
ఆ కన్వర్టెడ్ డేటాని. సో సేమ్ క్లాసెస్ యూజ్ చేసి నేను కంటెంట్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుని ఒక ఇమేజ్ కంటైనర్ తీసుకుని ఐకేసిఎస్ లోగో టేబుల్లో ఒకటే రికార్డ్ ఉంది, దాంట్లోనే ఇమేజ్ ఉంది. సో జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాశాను, వేర్ కండిషన్ ఏం రాయలేదు సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ రికార్డ్. అండ్ ఆ టేబుల్లో లోగో ఫీల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను ఇమేజ్లోకి కంటైనర్లోకి మూవ్ చేసి, బికాజ్ ఇది కంటైనర్ ఫీల్డే, కంటైనర్ టు కంటైనర్ మూవ్ చేసి కంటైనర్ని మళ్ళీ క్లాస్కి సెట్ డేటా మెథడ్కి పాస్ చేస్తున్నాను. బిన్ డేటా క్లాస్లో సెట్ డేటా మెథడ్కి ఈ కంటైనర్ని పాస్ చేశాను. సో ఈ క్లాస్ ఆ ఇమేజ్ కంటైనర్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేస్తుంది. తర్వాత అందులో దాన్ని ఎన్కోడ్ చేస్తున్నాము, లైక్ సంథింగ్ లైక్ డీకోడ్ చేసి దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఇది. ఆ స్ట్రింగ్ని నేను ఇన్ఫోలో ఇచ్చాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి పాపప్లో వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ ఐకేసిఎస్ లోగో టేబుల్. ఎగ్జిక్యూటెడ్ దిస్. సో ఇట్లా బ్యాక్ ఎండ్లో అది సేవ్ చేసుకుంది ఎంటైర్ ఇమేజ్ డేటాని. బ్యాక్ ఎండ్లో ఇట్లా ఉంది ఇమేజ్ది. సో ఇదంతా ఈ కన్వర్షన్ అంతా క్లాస్ చూసుకుంటుంది. ఇప్పుడు సేమ్ అట్లనే ఈ డేటాని ఇన్ కేస్ మనం ఏమైనా ఆ ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైనా ఫైల్లోకి సేవ్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేసి ఫైల్ పాత్ ఇస్తే ఈ కంటెంట్ ఒక ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఈ క్లాస్ ఏఎఫ్ యూటిల్ యూజ్ చేసి మనం కావాలంటే దాన్ని మళ్ళీ ఆ కంటైనర్ కంటెంట్ని తీసి మనం ఇమేజ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని, ఈ టేబుల్లో ఉన్న ఫీల్డ్లో ఉన్న ఇమేజ్ని మనం ఒక ఫామ్లో చూపిద్దాం, ఫామ్లో ఎలా కనిపిస్తుంది అని. దాని రిపోర్ట్స్లో కూడా మనం పాపప్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ వీ కెన్ సీ ఇట్ ఇన్ ఎ ఫామ్. సో ఐ జస్ట్ క్రియేటెడ్ ఎ ఫామ్ నేమింగ్ ఇట్ యాజ్ ఐకేసిఎస్ లోగో వ్యూ. ఓకే, దాంట్లో డేటా సోర్స్ కింద ఈ క్రియేట్ చేసిన టేబుల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ డిజైన్స్లోకి వెళ్తే మనం ఇమేజ్ ఫీల్డ్ కాబట్టి కంట్రోల్ వచ్చి విండో తీసుకోవాలి. దీనికి మన స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, రియల్ అలా అన్నీ తీసుకుంటాం కదా, ఇమేజెస్కి మనం జనరల్గా విండో తీసుకుంటాం. అండ్ దీని ప్రాపర్టీస్లో డేటా సోర్స్ వచ్చి మన టేబుల్ అండ్ లోగో ఫీల్డ్ ఇవ్వాలి, కంటైనర్ ఫీల్డ్ని. సో దట్స్ ఆల్. ఇప్పుడు ఫామ్ ఓపెన్ చేస్తే we can see that logo image that is uploaded into the logo field. సో దీనికి కావాలంటే మనం చిన్నగా డిజైన్ చేసుకుని కంట్రోల్ సైజు ఒక ఫామ్లో ఎవరికైనా లైక్ కంపెనీ లోగో మాకు పైన డిస్ప్లే అవ్వాలి, కింద రిమైనింగ్ గ్రిడ్ అండ్ రిమైనింగ్ వాళ్ళు చేసుకునే ఏమేమి ఫీల్డ్స్ కావాలంటే ఫీల్డ్స్, ఆపరేషన్స్, యాక్షన్ పెయిన్ ఏమేమి కావాలంటే అవన్నీ ఉండాలి. ప్రొవైడెడ్ మాకు కార్నర్లో లోగో కావాలి అన్నప్పుడు ఇలా కంటైనర్ ఫీల్డ్ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర లోగో తీసుకుని ఆ లోగోని మనం ఇట్లా అప్లోడ్ చేసుకుని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు డిస్ప్లేగా. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కంటైనర్లో ఇమేజ్ ఇన్ఫర్మేషన్ని కన్వర్ట్ చేసి సేవ్ చేసుకోవడం. దిస్ ఈజ్ హౌ వన్ వే వీ కెన్ యూజ్ అ కంటైనర్ ఫీల్డ్ ఇన్ టేబుల్స్. దీని యూసెస్ కొంచెం రేర్గానే ఉంటుంది, ఎక్కువ మనం అదర్ డేటా టైప్స్ ఆఫ్ ఫీల్డ్సే వాడతాము. ఇది ఎప్పుడైనా ఇట్లా అవసరమైనప్పుడు ఈ టైప్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద లాజిక్ టు ఇన్సర్ట్ అండ్ ఫెచ్ దట్ డేటా. That's all. Let's connect in the next session.